హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మీ ముందుకి ఇలా రోటి పచ్చడి అనేది తీసుకొచ్చేసాను. రోటి పచ్చళ్ళు అంటే ఇష్టపడిన వారు ఉండరు, అందులో కూడా గోంగూర రోటి పచ్చడి అంటే అస్సలకి ఇష్టపడిన వారు అస్సలే ఉండరు కదండి. అది కాక ఇది బామ్మ స్టైల్లో చేసిన గోంగూర రోటి పచ్చడి. మా బామ్మ మా చిన్నప్పుడు రోటి పచ్చడి ఇలా గోంగూరతో చేసేదన్నమాట. చాలా టేస్టీగా ఉండేది. 4-5 ఇళ్ళల వారు కూడా వచ్చి ఆ పచ్చడిని తీసుకెళ్లేవారు. అంత రుచి ఉండేదండి. ఆ పచ్చడిని మీకు ఈ రోజు చేసి చూపించబోతున్నాను. పుల్ల పుల్లగా, కారం కారంగా, పక్కా పల్లెటూరి స్టైల్లో బామ్మ చేసే గోంగూర రోటి పచ్చడి మీకోసం. గోంగూర వచ్చేసి మనకి 2 రకాలు ఉంటుంది కదండి. పుల్ల గోంగూర, నార్మల్ గోంగూర. ఇది వచ్చేసి మామూలు గోంగూర అనమాట. ఈ గోంగూరని అక్కడక్కడ మనకి మచ్చలు మచ్చలుగా ఇలాగా చిన్ని చిన్ని హోల్స్ అనేవి వచ్చుంటాయి. ఇలా వచ్చిన గోంగూరని తీసేయండి, ఎందుకంటే ఇవి పురుగు కొరికినవండి. ఇది తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. అందుకని వాటిని తీసేసి మంచి గోంగూర మొత్తాన్ని కూడా ఇలా తీసుకొని మొత్తం అంతటినీ కూడా ఒక 4-5 సార్లు కడిగిన తర్వాత నీళ్లు మొత్తం వంపేసి ఒక బేసిన్లోకి వేసుకుందాము. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోండి. ఈ కళాయి హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసుకోండి. నేను 4 కట్ల గోంగూర వరకు తీసుకున్నానండి. ఆ 4 కట్ల గోంగూరకు వచ్చేసి 100 గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇందులోనే పల్లీలు వచ్చేసి 1 కప్పు వరకు వేసుకుని, పల్లీలు కానీ నువ్వులు కానీ వేస్ట్ చేశారంటే హెల్తీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా బామ్మ చేసే పచ్చడి అంత రుచిగా రావడానికి ఇదేనండి సీక్రెట్. 1 కప్పు వరకు పల్లీలు కానీ నువ్వులు కానీ యాడ్ చేసేది. ఇలా పల్లీలు దోరగా వేగిన తర్వాత 1 కప్పు వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని, ఈ ఎండుమిర్చి కూడా దోరగా వేగిన తర్వాత వాటిని తీసి ఒక బౌల్లోకి పెట్టుకుందాం. ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఈ గోంగూర మొత్తాన్ని కూడా అదే ఆయిల్లో కళాయిలో వేసేసి మగ్గించుకుని, ఇదిగోండి ఎండుమిర్చి పల్లీలని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత గోంగూరని 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా మగ్గిపోవాలండి. వాటర్ అనేది అస్సలు కనబడకూడదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇందులోనే చిన్న సైజ్ చింతపండు అనేది వేసుకోండి. ఇది నార్మల్ గోంగూర కాబట్టి పులుపు కోసం నేను చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును వేసాను. అదే పుల్ల గోంగూర అయితే మనకి చింతపండు యాడ్ చేసే పని లేదు. ఇదిగోండి, చూసారు కదా, వాటర్ అనేది ఎక్కడా లేకుండా మొత్తం కూడా ఇలా మగ్గిపోవాలన్నమాట. అప్పుడే గోంగూర పచ్చడి అనేది మనకి జోరు జోరుగా లేకోకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మగ్గించుకున్న ఈ గోంగూరని తీసి పక్కన పెట్టుకోండి. ఇది చల్లారే లోపల ఇలా రోలు మొత్తాన్ని కూడా శుభ్రంగా కడిగి వాటర్ లేకోకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పల్లీలను కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి రోకలు పెట్టేసి బాగా దంచేసుకుందాం. మెత్తని పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. ఎండుమిర్చి అనేది మనకి ఎక్కడ కనబడకూడదు, అంతలా మెత్తగా దంచుకోవాలి. ఇలా మొత్తం కూడా దంచేసుకున్న తర్వాత గరిటె పెట్టి మొత్తం కూడా ఒకసారి తీసుకొని చూద్దాం. చూడండి, ఇలా పౌడర్ లాగా వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీ దగ్గర గల్లులుప్పు ఉంటే గల్లులుప్పు అయినా వేసుకోవచ్చు. అలాగే పసుపు వచ్చి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఈ రెండింటినీ కూడా ఒకసారి మరలా దంచేసుకుందాం. ఇలా ఈ స్టైల్లో చేయండి, రుచి అనేది మామూలుగా ఉండదు. 3 పూట్ల కూడా వేడివేడి అన్నంలో ఇదే వేసుకొని తినేస్తారు, అంత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయ రబ్బలు వచ్చేసి ఒక 7, జీలకర్ర వచ్చి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఈ వెల్లుల్లిపాయ రబ్బలు కూడా బాగా నలిగిపోయేటట్టు ఇలా దంచేయండి మెత్తగా. గోంగూర పచ్చడిలో వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత గరిటె పెట్టి ఒకసారి ఇలా తీసిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూర మొత్తాన్ని కూడా ఇందులో వేసేద్దాం. ఇలా వేసేసి ఈ కారపొడి గోంగూర మొత్తం కూడా కలిసిపోయేటట్టు బాగా దంచేయండి. రెండు కూడా బాగా మిక్స్ అయిపోవాలి. గోంగూరలో ఎక్కడా కూడా ఆకు అనేది లేకోకుండా మెత్తగా దంచేయండి. ఎప్పుడైనా పచ్చళ్ళు అనేవి ఇలా రోట్లో దంచితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మిక్సీలో వచ్చేసినాయి కదండి. మిక్సీలో వచ్చిన తర్వాత రోటి పచ్చళ్ళు చేయడమే మర్చిపోయాము. కానీ ఆ రోజుల్లో బామ్మ చేసే పచ్చళ్ళు ఎందుకంత రుచిగా ఉండేదంటే వాళ్ళు ఏ పచ్చడి అయినా సరే రోల్లోనే చేసేవాళ్ళు. అందుకే రోటి పచ్చళ్ళు అంత ఫేమస్ అండి. రోటి పచ్చడి రుచిగా ఉంది అంటే కంపల్సరీ ఆ టేస్ట్ అనేది రోల్ది. రోట్లో రుబ్బడం వల్లే ఆ పచ్చడికి అంత టేస్ట్ అనేది వస్తుంది. ఇదిగోండి, పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా దంచుకున్న తర్వాత దీనికి ఇంకొంచెం రుచి అనేది యాడ్ చేసుకోవాలి అంటే ఉల్లిపాయ ఒకటి అనేది ఇలా మొత్తం కట్ చేసుకొని 4 ముక్కల కింద చేసుకొని ఇందులో వేసేయండి. రోట్లోనే వేసి దంచి మీరు
పచ్చడిలో వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మీరు పచ్చడి పైన కట్ చేసి వేసుకునే దానికంటే కూడా ఇలా రోట్లో వేసి పచ్చడితో దంచారంటే రుచి అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, మా బామ్మ చేసే గోంగూర రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా. ఈ స్టైల్లో మీరు కూడా చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా తీసి ఒక బౌల్లోకి వేసుకుందాము. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని అంత నెయ్యి తగిలించి 4-5 ముద్దలు లాగించారంటే ఇక స్వర్గానికి డైరెక్షన్ వేసుకున్నట్లే, అంత రుచిగా ఉంటుందండి. నాలుక మీద రుచి అనేది సాయంత్రం వరకు పోదు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయండి. రెడీ చేసుకొని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇంకొన్ని కొత్త రెసిపీస్ కావాలి అంటే మన ఛానల్ పేజీని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.